జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇప్పుడే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశా, నాకు ఒక బుక్స్ గురించి కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ నేను మీకు కొన్ని లెవెల్స్ లో అగ్రిగేట్ చేశాను చూడండి. సో ఫస్ట్ వెనెవర్ యూ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్, మీరు సిబిఎస్ఈ బోర్డ్ అయినా ఏపీ అయినా తెలంగాణ అయినా ఏదైనా సరే ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయడం. ఇది అయిపోయిన తరువాత టైం ఉంటే గో ఫర్ కాలేజ్ మెటీరియల్స్. సో టెక్స్ట్ బుక్ అయిపోయిన తర్వాత గో ఫర్ కాలేజ్ మెటీరియల్స్, అది కూడా అయిపోయింది అంటే ఆబ్జెక్టివ్ బై ఆర్డి శర్మ అని ఒక మంచి బుక్ ఉంటుంది. ఇది మీకు రెండు వస్తాయి, ఒకటి క్లాస్ 11కి ఒకటి క్లాస్ 12కి. అయితే తెలంగాణ వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్లాస్ ప్రాక్టీస్ చేయాలి. ఏపీ వాళ్ళకి సిమిలర్ ఉంటుంది క్లాస్ వైజ్ గా, తెలంగాణ వాళ్ళకి రివర్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్డి శర్మ బుక్ అనేది మీకు సిబిఎస్ఈ చాప్టర్స్ ఆధారంగా వస్తుంది మీకు. సో 11th 12th రెండు బుక్స్ పర్చేస్ చేసి మీకు ఏ చాప్టర్ ప్రాక్టీస్ చేయబోతుంటే ఆ ప్రాక్టీస్ చేయండి. ఆ రెండు బుక్స్ కూడా కంప్లీట్ చేయండి అమ్మా, చాలా వరకు మీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా అంటే చాలా. దాని తర్వాత ఎనీ పీవైక్యూ జేఈ మెయిన్స్, ఎనీ జేఈ మెయిన్స్ ఏదైనా నీకు నచ్చిన పీవైక్యూ కొని ప్రాక్టీస్ చేసేయండి. ఇది జేఈ మెయిన్స్ వరకు. ఇంకా నాకు ఎక్స్ట్రా ప్రిపరేషన్ కావాలి మ్యామ్, నేను అడ్వాన్స్ కి ప్రిపేర్ అవ్వాలి లేదా మెయిన్స్ లోనే అసలు నాకు వదులుకోవాలని లేదు, డెప్త్ గా ప్రిపేర్ అవ్వాలి అంటే అరిహంత్ ఎస్కే గోయల్ వి అరిహంత్ పబ్లికేషన్స్ ఉంటాయి. జామెట్రిక్ ఒకటి, ఆల్జీబ్రా ఒకటి, క్యాలిక్యులస్ ఒకటి, ట్రిగ్నోమెట్రిక్ ఒకటి, ఇలా సపరేట్ బుక్స్ ఉంటాయి. సేమ్ సింగేజ్ ఎయిదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్ ఏదో ఒకటి పర్చేస్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ టచ్ బ్లాక్ బుక్ ప్రిపేర్ అవ్వండి ఫర్ జేఈ అడ్వాన్స్. సో ఈ బుక్స్ ని మీకు హ్యాండీగా పెట్టుకుని ఇంకా ఏమి వద్దమ్మా, వాళ్ళకి చెప్పారు వీళ్ళు చెప్పారు వీళ్ళు ఎవరో ఒకళ్ళదే ఫాలో అవ్వండి. ఎక్కువ బుక్స్ ఉన్నంత మాత్రం ప్రిపరేషన్ బాగున్నట్టు కాదురా, ఏ పబ్లికేషన్ ఫాలో అవుతున్నావో డెప్త్ గా అది మాత్రమే ఫాలో అవ్వండి. దెన్ యూ కెన్ గెట్ వెరీ 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 గుడ్ స్కోర్. సో క్లియర్ జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ గురించి బుక్స్ ఏం చదవాలి ఏంటి అనేది